స్వేచ్ఛా వాణిజ్యం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై వీలైనంత త్వరగా భారత్తో చర్చలు ప్రారంభించాలని యూకే భావిస్తోంది. ఆ దేశ ఆర్థిక మంత్రి రాచెల్ రీవ్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బ్రిటన్ బిజినెస్ అండ్ ట్రేడ్ సెక్రటరీ జొనార్థన్ రెనాల్డ్స్ త్వరలో భారత్ సందర్శిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా యూకేల మధ్య దౌత్యపరంగా వాణిజ్యపరంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ వేసిన బిడ్ కి యూకే మద్దతునిచ్చింది. అలాగే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో ప్రవేశానికి కూడా సహకారాన్ని అందించింది. ఇండో పసిఫిక్ పరిధిలో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఉంటూ గ్రే అండ్ డార్క్ షిప్లకు సంబంధించిన సమాచారాన్ని భారత్తో పంచుకుంటోంది. అలాగే క్వాడ్ దేశాలు కేవలం పసిఫిక్ మహాసముద్ర పరిధిలో అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తుంటే హిందూ మహాసముద్ర పరిధిలో భారత్ వ్యూహాత్మక ఆసక్తులకు బ్రిటన్ మద్దతుగా నిలుస్తోంది. యూకే మొత్తం వ్యాపారంలో భారత్ వాటా 2.1% ఉంది. అలాగే యూకేకి ఎఫ్డీఐలలో మొదటి స్థానం అమెరికాది కాగా రెండో స్థానం ఇండియాది. బ్రిటన్లో నివసిస్తున్న భారతీయులు 1.8% మాత్రమే ఉన్నా వాళ్ళు బ్రిటన్ జీడీపీలో 6% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రెండు దేశాలు 2015లోనే డిఫెన్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లపైన సంతకాలు చేశాయి. 2021లో ఇండియా యూకేల మధ్య వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2030 వరకు ఈ సంబంధాలు ఎలా కొనసాగాలనే అంశంపైన రెండు దేశాలు రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పరస్పర సహకారం కోసం యూకే ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ TSI ప్రాజెక్టులు చేపట్టారు. ఇండియా యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అవుతుందని 2030 నాటికి $100 బిలియన్ స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్ ఏం ఆశిస్తోంది? ఫ్యాషన్, హోమ్వేర్, ఫర్నిచర్లపైన టారిఫ్లు తగ్గించాలని భారత్ కోరుతోంది. అలాగే చిన్న మధ్య తరహా సంస్థలు నిర్వహించే టెక్స్టైల్స్, క్లాతింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి వాటిపైన ఇంపోర్ట్స్ డ్యూటీని మినహాయించాలని కోరుతోంది. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కు కట్టుబడాలని కూడా భారత్ ఆశిస్తోంది. గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపైన యూకే నైపుణ్యాన్ని పంపాలని కోరుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయా కంపెనీలు భారత్లో అడుగు పెట్టడానికి వీలుగా చైనా నుంచి వాటిని విడదీయాలని భారత్ ఆశిస్తోంది. భారతదేశం అనుసరిస్తున్న బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ నిబంధనల విషయంలో కొన్ని సడలింపులు చేయాలని యూకే ఆశిస్తోంది. ప్రైవేటు పెట్టుబడిదారులు ఇంకో దేశంలో వ్యాపారం చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. భారత్ అలా 4 దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ నిబంధనల్లో మార్పులను బ్రిటన్ కోరుకుంటోంది. మేధో హక్కులకు సంబంధించిన కొన్ని అంశాల్లోనూ యూకేకి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్స్ తో పాటు కొన్ని వస్తువులపైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలని కోరుతోంది. యూరోపియన్ వస్తువులు బ్రిటన్ వస్తువులుగా చలామణి అవుతున్నాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతోంది. బ్రిటన్ మంత్రి భారత్ కి వస్తే గానీ ఈ విషయాల్లో చర్చలు ఎలా ముందుకు వెడతాయో అర్థం కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.